హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ. సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్. సో ఈరోజు అయితే నేను మై రియలిస్టిక్ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను అనమాట. ఇంకా ఆన్ చేసి కొంచెంసేపు నేను రోజు ఏం చేయాలో అని టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది నేను రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాను. ఒక 3-4 మంత్స్గా నాకైతే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఫస్ట్లో అయితే నేను ఒక 2 days చేసి మళ్ళీ 3rd day స్కిప్ చేయడము అట్లా గ్యాప్ వచ్చేసేది అనమాట. కానీ ఇప్పుడైతే రెగ్యులర్గా ప్రతిరోజు రాసుకుంటాను. సో ఈరోజు ఏం చేయాలా అని, కానీ అన్నీ చేయను, కానీ కొన్ని అయితే మాత్రం చేస్తాను. ప్రోగ్రెస్లో అయితే వస్తుందన్నమాట. సో నాకైతే వర్త్ అనిపించింది టు డూ లిస్ట్ రాసుకొని మనము అది ఫాలో అవడము. మనకి కొన్ని గుర్తుండదు కదా ఏం చేయాలా అని. ఇలాంటప్పుడు రాసుకున్నామంటే మనకు అన్నీ కూడా గుర్తుంటుంది. ఏం చేస్తాన్నాం మనము, ఏం మిస్ అవుతాన్నాము అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో అది నేను మీకు చూపించాను ఏం రాశానని, అది కనిపించలేదు అనుకుంటా, బ్లర్ అయిపోయింది వీడియో. సో ఇంకా ఫుల్ మెస్ అయిపోయిందనమాట కిచెన్, ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అంతా. సో నిన్న ఉగాది తర్వాత రంజాన్ రోజు తీసిందే వ్లాగ్ ఇది. సో ఆ రోజు నైట్ అయితే ఇంకా రంజాన్ రోజు నుంచి ఇంకా హలీం అంతా దొరకదని, ఇంకా ఉగాది రోజు నైట్ ఇంకా మేము నార్మల్గా నాన్ వెజ్ అంతా తింటాము ఉగాది రోజు. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా మేము హలీము ఇంకా అన్నీ తెచ్చుకొని తిన్నామన్నమాట. ఇంకా మేము పిల్లలు అందరము. నేనైతే తినేసి బిన్నే పడుకొనేసాను. ఇంకా పిల్లలు IPL మ్యాచెస్ జరుగుతుంది కదా, సో ఇంకా మ్యాచ్ చూస్తూ ఇంకా లేట్గా పడుకున్నారు. అన్నీ అక్కడే పెట్టేసి ఇంకా నేను అన్నీ సర్దుకున్నా, ఇంక పడుకున్నా. ఇంకా మా మెయిడ్ వచ్చింది. సో కొంచెం క్లియర్ చేసింది కౌంటర్ పైన అంతా, డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసింది. ఇంకా మామిడికాయ ఒకటి వదిలిపెట్టున్నది. సో అది ఆఫ్టర్నూన్ ఇంకా నేను మామిడికాయ పప్పు చేద్దామని ఇంక అట్లే పెట్టాను అనమాట. ఉగాది రోజు తెచ్చారు కదా. సో ఇంకా మాప్ వేసేసి వెళ్ళింది. ఇంకా బట్టలు ఇంకా అవన్నీ కూడా సర్దుకొనేసి ఇంకా మడతేసి పెట్టేసి ఇంకా డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇంక ఇది వచ్చి స్వీట్ అనమాట, నిన్న తెచ్చుకునింది. ఎగ్స్ కొంచెం బాయిల్ చేసుకుంటామని బయట పెట్టాను. ఇక్కడ ఇది వచ్చేసి ఆనియన్స్ టొమాటో పచ్చడి అయితే చేద్దామనేసి అని ఇంకా బేకింగ్ సోడాలో అయితే వాటర్ వేసి నానబెట్టాను. పిండి నార్మల్గా ఈ పెద్ద గిన్నెలో అయితే కొట్టించి పెట్టుకుంటాను అనమాట. దాన్ని కొద్దిగా చిన్న గిన్నెలోకి వేసి రోజు కలుపుకుంటా, సోడా కొంచెం సాల్ట్ వేసి. ఇంక ఈ వెజిటబుల్స్ అయితే నేను బేకింగ్ సోడాలో వేస్తానండి. కెమికల్స్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఆ ప్రభావం తగ్గుతుంది అనేసి అని ఒక 20 minutes బేకింగ్ సోడాలో వేసి పెట్టేసి మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకునేసి వాడుకుంటారనమాట. నార్మల్గా వెజిటేబుల్స్ బయట నుంచి తెచ్చిందే అన్నీ వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఎప్పుడైనా ఇంకా లేకపోతే ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకున్నానంటే టైం ఉండదు కదా, సో ఇంకా అప్పటికప్పటికి ఇంకా క్లీన్ చేసుకుంటానమాట. టొమాటోలు ఇంకా పచ్చిమిరపకాయలు అల్లము అలాంటివన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాం ముందుగానే. కరివేపాకు కొత్తిమీర మాత్రం అదే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మాత్రం కష్టం అనమాట, కడిగి పెడితే పాడైపోతుంది. సో ఈ మధ్య నేను విన్నాను, ఒక యూట్యూబర్ చెప్పారు కడిగేసి బాగా ఫ్రీజర్లో పెట్టేమన్నారు, 1 week అయినా కూడా ఏం కాదంట. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో ఇక్కడైతే టమాటా చట్నీ చేస్తున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నా పెద్దది, ఇంకా 3 టమాటాలు, 2 పెద్ద టమాటాలు 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ అయితే లావుగా తరుక్కోవాలన్నమాట, మిక్సీకి వేసుకోవాలి కాబట్టి ఇంత లావుగా తరిగాను. కొంచెం ఫ్రై చేసుకోవాలా. సో ఇది ఫ్రై అయ్యే లోపల ఇంకా టమాటాలు అయితే కోసి పెట్టుకుంటామని ఇంకా ఫస్ట్ అయితే ఇది వేసేసి సిమ్లో పెట్టేసిన. సో ఇంక ఈ టమాటాలు కోసుకుంటున్నాను. ఈ పైన అయితే తీసేస్తాను నేను టొమాటోలు, మామూలుగా గింజలు కూడా తీసేస్తాను. ముందు గింజలు కూడా తీసేసేదాన్ని. సో ఇప్పుడు వచ్చి ఇంకా గింజలు కూడా తీయకుండా అట్లే కోస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది గింజలు తీసేస్తే దాంట్లో ఏముంటుంది, ఆ టొమాటోలో ఉండేదంతా పోతుంది అంటున్నారు. సో ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. కొన్ని అయితే నాకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కుకింగ్ ఎట్లా చేసుకోవాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనకు అన్ని న్యూట్రిషన్ అందుతుందని. కొన్ని అయితే నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. చాలా వరకు అన్నీ కూడా యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను. నేను యూట్యూబ్ లర్నర్ అనమాట. సో ఇంకా అది ఫ్రై అవుతుంటే ఒక పక్క అయితే పిండి కలుపుకుంటున్నాను. ఇడ్లీకి కొద్దిగా ఉప్పు ఇంకా సోడా ఎక్కువ యూస్ చేయను. ఇడ్లీకి అయితేనే యూస్ చేస్తా, దోశకి పెద్దగా యూస్ చేయను సోడా కూడా. ఇడ్లీ అయితే కొంచెం పొంగాలి కాబట్టి సోడా వేస్తానన్నమాట. దోశకైతే ఎక్కువ వేయను సోడా. సో ఇంకా గంటలో వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని ఇంకా పిండి కలిపేసుకునేదే. సో నేనైతే ఇడ్లీ ప్లేట్స్ని ఇలాగ వాటర్తో కడిగి ఇడ్లీ పోసి పెట్టేస్తాను అనమాట. ఆయిల్ గీ కానీ ఏది పుయ్యను, బాగా వస్తుంది.
ఈ ఇడ్లీ పాత్ర కూడా చాలా రోజులు అయిపోయింది. ఫుల్ కొన్నిసార్లు కొన్నిసార్లు ఫస్ట్లో అయితే కొద్దిగానే నీళ్ళు పోస్తూ ఉన్నాను, మాడిపోయింది బాగా ఇడ్లీ పాత్ర. సో అది కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్లో తెచ్చినప్పుడు ఇడ్లీ పాత్రలో ఎంత నీళ్ళు పోయాలో తెలిసేది కాదు నాకు. సో అందుకని కొద్దిగానే నీళ్ళు పోసా. ఎక్కువ నీళ్ళు పోస్తే ఇడ్లీలు పైన అంతా కొంచెం వాటరీగా పిసిపిసాన్ అయిపోతుంది. తక్కువ నీళ్ళు పోస్తే మాడిపోయింది అనమాట. అట్లా ఫస్ట్లో బాగా మాడిపోయింది. సో ఇక్కడైతే ఇంకా అది వాడిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొనేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా అనుకుంటే ఈ చట్నీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే కొంచెం పోపు తాలింపు పెడతా అన్నాను. కొంచెం కరివేపాకు, ఉదిపప్పు ఆవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. మీ దగ్గర వడియం ఉంది అనుకుంటే వడియం వేసుకొని చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర వడియం లేదు, సో అందుకే ఇది వేసేసాను అనమాట. ఇంకా ఇది వేసేసిన తర్వాత ఈ చట్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలా, కొద్దిగా ఆయిల్ బయట వచ్చేంత వరకు. కానీ ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి అంత ఆయిల్ అయితే రాదు. మీకు కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి, బాగా ఒక 2-3 రోజులు అయినా కూడా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఆయిల్ తక్కువే వేసాను, ఎందుకంటే ఒకే రోజులో అయిపోయింది నాకు చట్నీ. ఇది నా ఫేవరెట్ చట్నీ, టొమాటో చట్నీ. నేనైతే దోశలకు కూడా వాడేస్తాను. కారం ప్లేస్లో ఈ దోశలు పోసేసి ఈ ఎగ్ వేసి ఈ చట్నీ వేసేసి ఎగ్ దోశలు పోసుకుంటాను. నాకు ఇష్టం చాలా టొమాటో చట్నీ. ఇంకా అంతే. ఇంకా మా అబ్బాయికి పెట్టిస్తాను. 4 ఇడ్లీస్ అయితే పెట్టించాను, కానీ తను 2 ఇడ్లీసే తిన్నాడు. సో అంతే, ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసి నేను తినే టైంకి 11 అయిపోయింది అనమాట. సో ఈరోజు బాగా లేటు. నార్మల్గా అయితే 10 o'clock అంతా అయిపోతుంది టిఫిన్. ఈరోజు వీడియో తీసాను కాబట్టి, వ్లాగ్ తీసాను కాబట్టి నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. 11 అయిపోయింది. సో ఇంకా ఈ లైట్ వచ్చేసి మాకు ఇక్కడ హాల్లో ఏమైందంటే పూజ గదికి హాల్కి ఒకే స్విచ్ ఇచ్చారు. సో అందుకు ప్రతిసారి నాకు కన్ఫ్యూజన్ అనమాట. మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఇంకా 6 months కూడా కాలేదు. నాకు అంత కొత్త ఈ అపార్ట్మెంట్, కొత్త ఇల్లు ఇది. సో ఇంకా ఉగాది తర్వాత బ్లాగ్ కదా, సో ఇంకా అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పూలన్నీ తీసేసి తీర్థం అంతా చేంజ్ చేసేసి ఇంకా పూలన్నీ పెట్టి ఇంకా పూజ అయితే అయిపోయింది. జస్ట్ నార్మల్ దీపం పెట్టేశాను అంతే అనమాట. ఇంకా నేను టిఫిన్ పెట్టుకొని తినేకాడికి ఆల్మోస్ట్ 11-11:30 కూడా అయిందనుకుంటాను. ఇంకా అన్నీ లంచ్కి అంతా పెట్టేసి వచ్చి కూర్చున్నాను అనమాట. సో అంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.